గండు వచ్చేసారా నా బంగారు తల్లులు? వీళ్ళంతా చేరి మీకు వెన్నుపోటు పొడిచారే. మాకు తెలుసులే. బాగున్నారమ్మా? ఓవర్ ప్రేమలెందుకులే యాంటీ. యాంటీ ఏమిటే, ఆంటీ అనాలి. అప్పుడు ఆంటీవే, ఇప్పుడు యాంటీ కదా. ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది. ఓహో. ఏయ్ ఓయ్ ఇటురా. ఏంటి ఆ నడక? ఏంటి మీ నడక? ఇది క్యాట్ వాక్. అయితే నాది డాగ్ వాక్. ఓ, మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా? క్యాట్లు వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా? మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి. కావాలంటే చూపిస్తాను, కొన్ని శాంపుల్ గా చూసుకోండి. ఈ మూటట్టుకున్న మా ఫ్రెండ్లీగాను. శాంపుల్ నంబర్ 1 ఇది టక్ వాక్. చూసేవా రాజ్యం, దానికి ఎంత పొగరం. ఏమైందమ్మా? చల్లటి కాలం గడపాలు, మీరెల్లరూ సుఖముగా ఉండాలో. ఆపరా అమ్మా. శాంతమ్మ గారు, శాంతమ్మ గారు. ఇదేనా వడేవర్లు రావడం? ఉగాది శుభాకాంక్షలు తల్లి. ఉగాది నాడే పుట్టిన మీ మనవడికి స్వీట్స్ కొనుక్కొచ్చాను. వేపు అది కూడా తెచ్చా. లోపల పెట్టు. అమ్మా, ఉగాది పచ్చడి నాకు కూడా ఉంచండి. పెళ్లి పెడాకులు లేని బెండకాయ గాని. దుర్యోధనుడు ఇంట్లో లేనట్టున్నాడేంటి? నిశ్శబ్దంగా ఉంది. అయ్యా నమస్కారం అండి. అయ్యా స్వీట్స్ తెస్తారని నేను అనగా పట్నం వెళ్ళావు, ఇప్పుడు రావడం? తమరి దైవాలు ఎప్పటికైనా రాగలిగానండి. ఏమైంది? కడుపు ఉబ్బరంగా ఉందని నైస్ గా ఉంటే గోడకి ఇది పోసుకున్నానండి. పోలీసులు పట్టుకున్నారు. అది పట్టుకుని ఆళ్ళేం చేసుకుంటారా? అదంటే బిందెలతో అది పట్టుకోవడం కాదండి, నన్ను పట్టుకుని లాకప్ లో పెట్టారు. ఆ ఎస్పీతో నా పేరు చెప్పలేకపోయావా? చెప్పానండి, వదిలిపెట్టేశాడు. కానీ తమరి స్త్రీ దేశం పట్టం దాకా వ్యాపించిందండి. అయ్యా తమరి అనుచరుణ్ణని తెలుసుకుని లేడీ పోలీసులు నన్ను తగులుకుని కూష్మాండం బద్దలయ్యేలా కొట్టారండి. అయ్యా దెబ్బలు గట్టిగా తగిలయ్యా ఉడేవర్లు? అప్పుడే తెలవదంటండి, వారం రోజుల తర్వాత తెలుస్తుందంటే ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో. వాళ్ళ పేర్లు వెంటనే నోట్ చేసుకో, ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. మళ్ళీ వెళితే తొడపాసం పెడతారేమోనండి. సర్లే. ఏంటి? ఉగాది పచ్చడి దినుసులండి. ఈ రోజు మన చందువు పుట్టినరోజు కదా, పరగడుపునే ఉగాది పచ్చడి తింటే మంచిది. అంత మంచిదా? చాలా మంచిది. నవరసాలు. ఏంటిది? ఇది వేప పువ్వు, చేదు. తిను. నేనా? తిను. అది? ఇది వేపాకు, ఇంకా చేదు. తిను. తిను. ఇది గొడ్డు కారం. ఇది మామిడికాయ. పిండాకుడు. ఇది నా శ్రాద్ధం. ఇది కొబ్బరికాయ, నెత్తినేసి కొట్టుకోవచ్చు అనమాట. చెరుకు కదా, తీగా ఉంటది. ఇది తింటాను. ఆగు, నేను తినమలేదే. నా కొడుకు ఉగాది రోజు పుట్టాడని వాడితో చేతి తినిపించాలా? నా కొడుకు జీవితంలో తీపి తప్ప చేదనేదే ఉండకూడదు. ఆ సంచిలో ఏముంది? పంచాంగాలండి. ఈ రోజు ఉగాది కదా, పంచాంగ శ్రవణం చేసి మీ జాతకం చెప్దామని తెచ్చాను. నా జాతకం నువ్వేం చెప్పక్కర్లా, అది నా చేతిలో ఉంది. బాబు జాతకం చెప్తాను. చెప్పు. చంద్రశేఖర వరప్రసాద్, పీపీ పీకే కూకే కాకే. గౌరవం 10, అవమానం అనేదే లేదు. ఆదాయం అంటే లాభం 10, నష్టం 20. నాకు 300 ఎకరాల మాగాణి, 100 ఎకరాల కొబ్బరి తోట, 50 రొయ్యల చెరువులు ఉన్నాయి. వాటన్నిటికీ ఏకైక వారసుడు నా కొడుకు. నా కొడుకు నష్టమేంట్రా? వేధవతి వేధవతని వెగనామ వారి పంచాంగం అండి అది. ఇదిగో గాలివాటం వారి పంచాంగం. అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. నష్టం 0, లాభం 20. ఏంటండి ఇది? ఇందాక నీచే చూస్తున్నాను, చిత్త మీద చిత్త విధిస్తారు. 5 ఏళ్ళు కూడా నిండని పసివాడికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇంకెప్పుడైనా నా దగ్గర పంచాంగం పెరితావా పంచుడిపోద్ది. తీ ఎక్కడి నుంచే. ఈ రోజు నా జాతకం పూపే చీచాతో ప్రారంభమైందన్నమాట. నా హెయిర్ అప్పుడే పలచబడిపోయింది. వైఫ్, నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తిగా ఉంది? ఉండండి చెప్తాను. అలా గిర్రం తిరుగుతూ చెప్తావంటే నిలబడి చెప్పొచ్చు కదా, నడుము విరిగేది. టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రం తిరుగుతూ చెప్తుందండి.
టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా? అవునండి, రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నానండి. ఏంటి గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా? అంతకన్నా నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి. అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట. నువ్వు చేసే రకమేనే. ఏంట్రా బొక్కుతున్నావు? హార్లిక్స్. హార్లిక్స్ తింటమేంట్రా? తాగాలి. నేను హార్లిక్స్ తాగను, తింటాను. హార్లిక్స్ శంకర్మ నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినండి రావు. ఏమిటి వేపడం అంటున్నారు? మెతడు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్. వీడేంటి కోర్టులో కదా ఉండాలి? ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట, పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెల నెలా జీతం ఇస్తున్నానుగా నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటికి వెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్, నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? అమ్ము. ఇదిగో 25,000 మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ గోడౌన్లోంచి తెచ్చావురా? నువ్వురా. నెంబరు 27. తప్పండి తప్పండి తప్పండి. రండి సార్, రండి సార్. అసలు జరుగుతున్నది ఏంటంటే అక్కర్లేదు, మ్యాటర్ వీడు ఆల్రెడీ నేను పోస్ట్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. ఏమే? 1000 × 25,000 2,50,00,000. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1వ తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంకా లెగడం. ఆర్ యు హ్యాపీ? ఏ ఆట కాచి కూడా వస్తావా? ఎలా కాటుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి, అక్కడ నుంచో కంచేపు గాలి వస్తుంది, డైరెక్ట్ గా ఎగిరి కాచిగూడలో పడతావు. వద్దు, కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహాను. కావాలంటే కంచేపు కస్టమర్స్ వస్తారో వాళ్ళ మధ్య నిరుక్కుంది గల్లే. నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు స్కూల్ దగ్గర దింపాలా? నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామంటే ఇలాంటి ఏగలను ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనంటే పిలహ. అలా కానీ అరే చంటాడా, ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటాడా. చంటని చూసి అలా దిష్టి పెట్టకు. ఈనాడు చూసా, అరే బొడ్డాడా ముద్దుగా ఉన్నారా? ఒరే, 2 ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. ఒరే, నా ఆటో ఎక్కుతురా, దాన్ని పలస బ్రేక్తో తయారు చేశారురా. ఒరే, మీ బాడీల్ని షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్లోనే తీసుకెళ్లాలిరా. ఆటోలు చాలవురా. అమ్మో, నెమ్మది నెమ్మది జాగ్రత్త, కావర పడొచ్చు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నాన్న నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తావు ఏం కావర పడదు. మీరేం బెంగపడకండి, మీరు అలాగే కూర్చోండి. మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయింది అంతే, ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు. నేను ఎక్కడే ఉంటాను కదా, మీరేం బెంగపడకండి. అయ్యి బాబోయ్, నెంబర్ ప్లేట్ కూడా కనబట్లేదు. ఒరే, నా ఆటోని అర్థ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? లాగించు. ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావా? చంపేస్తాను.
ఉన్నారా ఫిగర్ కథ నాకుందిరా పోదమ్మా మేము కొత్త కదరా నువ్వు అడగరా నీ అబ్బా నోడకొచ్చు కదా కిటు కిటు నీకు అన్ని అలవాటే కదరా నువ్వు అడగరా ప్లీజ్ ఏయ్, రండి కిటు ఏయ్, పద. నలుగురా 400. అంటే ఒకళ్ళకి 400 ఏయ్ త్వరగా చెప్పండి. అంటే నలుగురికి కలిపి 400 ఆ, ముందు ఎవరో ఒకరు రండి. కిట్టు నువ్వు కూడా రావచ్చు కదరా పైకి డబల్స్ తొక్కడానికి వెళ్ళు తొందర రారా ఏయ్ రా జల్దిరా తలపై కృష్ణ కాపాడు ఇక్కడ కూర్చో. అలా కూర్చో. ఏంట్రా బాబు ఎంత టెన్షన్ ఉంది ఏంటో కొద్దిగా మంచినీళ్ళు ఇప్పిస్తారా ఏం చేసినావని నీళ్ళు కావాలంటున్నావు? గా చెమటలు చూడు. త్వరగా బట్టలిప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్ ఆ? అంటే అదే మీ మీ పేరేమిటి అని అడిగాను ఏయ్ నా పేరు నీకు ఎందుకయ్యా? ముందు పని చూడు. ఏయ్, చెయ్యి తీ. పైన చేసే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఓ మర్చిపోయా ఏయ్ మాలేజీ నీకు వచ్చినావా? ముందు పని చూడు. చేతి ఎక్కనండి గొలుసు కొట్టేద్దామనా? చాలా మందిని చూసిన నీలాంటి వాళ్ళను. ఎందుకు అంత కోపం కొంచెం కోఆపరేట్ చేయొచ్చుగా మూడంతా పాడు చేస్తున్నావు 3 నీ పిల్లలా కనిపిస్తున్నానా? పో బయటికి పో. ఎక్కడ అలాగడ దొరికిండో. ఏమండి కొంచెం ఆగండి మిమ్మల్ని ఏం దోస్తురా మీ దోస్తు? ఏం తెలిసి చావదు. కరెక్ట్ నీ చెప్పలే కిట్టు ఈ అమ్మాయి చాలా కనిపిరుదురా డబ్బులు తీసుకొని ఇంకా పో అంటుంది ఇక్కడికి ఎందుకు వచ్చినట్రా చూడ్డానికి వచ్చారా చూడ్డానికి వచ్చారా అవును సార్ ఇది ఏమన్నా సినిమా హాల్ అనుకున్నారా కాదండి ఏ కాలేజ్ రా మీది ట్యూటోరియల్ కాలేజ్ సార్ ఆక్స్ఫర్డ్ కాలేజ్ మ్మ్. సేమ్ టు సేమ్ కాలేజ్ సార్ షేమ్ టు షేమ్ కాలేజ్ ఎక్కడ ఉంటారా మీరు న్యూ బొంగుడా సార్ నువ్వు మీ చిన్నింటి పక్కన సార్ మా చిన్నింటి పక్కన నీకెడ తెలుసు మా వాడికి అలాంటి విషయాలు చాలా ఇంట్రెస్ట్ సార్ సైలెన్స్ మీ నలుగురు ఇక్కడికి వచ్చినందుకు కోర్టుకు పంపిస్తే ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా పడుతుంది తెలుసా? నాకైతే 500 చాలు ఒక్కొక్కరికి. లేదా మా ఎస్ఐ చెప్పారంటే మనిషికి 10,000 గుంజుతాడు. హలో ఏంట్రా అలా అరిచావు? ఎస్ఐ దాకా ఎందుకు సార్ ఆ. మీరు ఎస్ఐకి ఎక్కువ కానిస్టేబుల్ కి తక్కువ ఈసారికి 500 వచ్చండి అవన్నీ నాకు నచ్చవు. సార్, సార్, ఐదుగురులేంటయ్యా మరి? సరే, ఓకే, ఓకే, వస్తాను, ఓకే. సార్. రావద్దు జన్మలో రావద్దు. వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అంతే. చెప్పండి రా సొమ్ము పోయిన సుఖం లేదు వాడు బొక్కలేసింటే రాత్రంతా తోలుదిరేది తెలుసా నమస్తే సార్. నమస్తే పని కాలేదా సార్? అరే మా మొహాలు చూస్తే కనపడలా పని అవ్వలేదని అరే సార్ మీలాంటి స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారా సార్? మరి ఎక్కడ నాకు ఒక మంచి జగ ఉన్నది సార్. ఎక్కడయ్యా పైసలు ఉన్నాయా సార్? అరే పైసలు ఎక్కడ రావాలయ్యా మీరు ఓ పని చేయండి. చెప్పు హాట్ కాటన్ షోరూమ్ ఉంది కదా, హిమాయత్ నగర్. అక్కడికి వచ్చేయండి. 2000 పట్టుకొని వచ్చేయండి. ఓకే నువ్వు పక్కా వస్తావు కదా పక్క 6 గంటలకు వచ్చేయాలి. ఓకే మరి 10 నిమిషాలు లేట్ అయితే అరే 10 నిమిషాలు లేట్ అయితే వేరే చేతులు ఉంటుంది మరి. అబ్బా అదే నువ్వు రావయ్యా మేము వస్తాను బా ఓకే ఓకే మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయరా, ఎలా మేనేజ్ చేద్దాంరా? నేను ట్రై చేస్తాను లేరా ఓకేరా నేను కూడా ఒక 1000 రూపాయలు ఇస్తాను ఎలా మేనేజ్ చేస్తావు అరే యార్ మా నాన్న ఉన్నాడు కదరా బాబు మీ బాబు ఇస్తాడంటవా? అరే యార్ మా నాన్న వర్క్ చేసేది సివిల్ సప్లైస్ లో రా
ఒక్కసారి టేబుల్ కింద చేయబెట్టాడనుకో 2000 మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 సార్ 2040 సార్ 2040 సార్ లేడీస్ పక్కన సీట్ సార్ 2040 ఏం సార్ 2 టికెట్లు 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు, నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత, నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్ జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేలు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే కొడుకున్నాడే, పడుకుంటే లేపు, నేను లేపనా? అబ్బా ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతులు నీ బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోట్ నుంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. ఇంత అడవుల్లో కూడా పడుకున్నాడంటే ఇప్పుడు అప్పుడే లేవలే. నువ్వు తప్ప